హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లహరి రోడ్డు మీద ఒంటరిగా నడిచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు శరణ్య లహరిని చూస్తుంది. లహరి ఏంటి పోలీస్ స్టేషన్ వైపు వస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా లహరిని కలవటం కుదరదు. కలిస్తే జరిగిందంతా చెప్పాల్సి ఉంటుంది. నేను ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉన్నానని లహరి నన్ను ప్రశ్నిస్తుంది. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని శరణ్య మనసులో అనుకొని వెంటనే ఫోన్ తీసుకొని లహరికి ఫోన్ చేస్తుంది. లహరి ఎక్కడున్నావు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్కు వెళ్తున్నాను వదినా అని లహరి చెప్తూ ఉంటుంది. పోలీస్ స్టేషన్కా? ఎందుకు లహరి అని శరణ్య అడుగుతూ ఉంటుంది. మహేష్ మర్డర్ కేసు గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వదిన. ఇప్పుడు నేనే మర్డర్ చేశానని తెలిస్తే కుటుంబ పరువు పోతుంది, అమ్మ తలదించుకోవాల్సి వస్తుంది అని లహరి చెప్తూ ఉంటుంది. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతే అత్తయ్య గారి పరువు పోదా లహరి? నీ గురించి నలుగురు నానా విధాలుగా మాట్లాడుకుంటే అత్తయ్య గారు బాధపడతారు, కుటుంబ పరువు పోతుంది. నువ్వు అనుకున్న విధంగా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి ఆధారాలు దొరకవు. ఇంటికి వెళ్ళు లహరి. అయినా నీకు ఈరోజు పెళ్లి చూపులు కదా అని శరణ్య అంటూ ఉంటుంది. ఆల్రెడీ పెళ్లి వాళ్ళు వచ్చి ఉంటారు వదిన అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. అయితే వెంటనే ఇంటికి వెళ్ళు, అత్తయ్య గారి పరువు వాళ్ళ ముందు పోతుంది లహరి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు లహరి అని శరణ్య చెప్తూ ఉంటుంది. అది కాదు వదిన అని లహరి అంటూ ఉంటే, లహరి ఈ వదిన చెప్పింది నమ్మితే గనక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. సరే వదిన వెళ్తాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి లహరిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి కూడా లహరి ఫోన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. లహరి ఫోన్ ఇప్పటి వరకు నాట్ రీచబుల్ అని వచ్చింది, ఇప్పుడు కలుస్తుంది అని ఆనంద భైరవి మనసులో అనుకొని లహరి ఫోన్ లిఫ్ట్ చేయి లహరి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు లహరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ లహరి ఎక్కడ ఉన్నావు అని ఆనంద భైరవి టెన్షన్గా అడుగుతూ ఉంటుంది. అమ్మ అది అది అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం జరిగిందో చెప్పు లహరి, ఎక్కడికి వెళ్ళావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఫేస్ డల్గా ఉందని బ్యూటీ పార్లర్కి వచ్చాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. బ్యూటీ పార్లర్కి వచ్చావా? ఎక్కడో చెప్పు, నేను నీ కోసం వెతుక్కుంటూ సిటీలోకి వచ్చాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, లొకేషన్ షేర్ చేస్తాను అని లహరి చెప్తుంది. ఇక లహరి లొకేషన్ షేర్ చేస్తుంది. ఆనంద భైరవి డ్రైవర్కి చెప్పి లహరి షేర్ చేసిన లొకేషన్కి వెళ్తుంది. లహరి అని చెప్పి ఆనంద భైరవి కారు దిగి లహరిని హగ్ చేసుకుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో వచ్చిన సరోజీరావు గారి ముందు ఏం చెప్పాలో అని చాలా టెన్షన్ పడిపోయాను లహరి. నీకోసం ఇంటి దగ్గర సరోజీరావు గారు వెయిట్ చేస్తున్నారు, రా లహరి వెళ్దాం అని చెప్పి ఆనంద భైరవి లహరిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు శరణ్య ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళాలా, లేకపోతే అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాలా? అత్తయ్య గారి ఇంటికి వెళ్తే కనుక ఆయన ఎక్కడా అని అడుగుతారు, అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని శరణ్య ఆలోచిస్తూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది. మరోవైపు దర్శన్ కూడా శరణ్య కోసం రోడ్డు అన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు. ఏంటి దర్శన్, ఆ శరణ్య లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళలేవా అని షమీరా అడుగుతూ ఉంటుంది. శరణ్య లేకుండా నేను ఇంటికి వెళ్తే మా అమ్మ శరణ్య ఎక్కడా అని నిలదీస్తుంది, అప్పుడు నేను ఏం చెప్పాలి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. జరిగిందే చెప్పు దర్శన్, ఇంకా ఎన్ని రోజులు మీ అమ్మకి భయపడుతూ ఉంటావు అని చెప్పి షమీరా అంటూ ఉంటుంది. ప్లీజ్ షమీరా, అసలే నేను టెన్షన్లో ఉన్నాను, ఇరిటేట్ చేయకు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శరణ్య ఆలోచిస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఇక సరోజీరావు గారు అమ్మాయిని ఈలోపు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, మేము చూస్తాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదండి, ఆనంద హారం తీసుకురావడానికి వెళ్ళింది, హారం తీసుకొచ్చి లహరి మెడలో వేసిన తర్వాతే అమ్మాయిని మీ ముందుకు తీసుకొస్తాము అని లీలావతి చెప్తూ ఉంటుంది. సరే అండి అని చెప్పి సరోజీరావు అంటూ ఉంటుంది. ఇంకా ఏంటండి విశేషాలు, మీ బిజినెస్ ఎలా నడుస్తుంది అని చెప్పి రాజేశ్వరరావు సరోజీరావుని అడుగుతూ ఉంటుంది. బాగానే నడుస్తుందండి, బిజినెస్ అంతా కూడా అబ్బాయే చూసుకుంటున్నాడు అని సరోజీరావు రాజేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది. ఇక సరోజీరావు అలాగే ఆనంద భైరవి కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంద భైరవి లహరిని తీసుకొని వస్తుంది. ఇంకా ఆనంద భైరవి లహరిని తీసుకొని సంతోషంగా సరోజీరావు ముందు కూర్చోబెడుతుంది. ఇదేంటండి, హారం తీసుకురావడానికి వెళ్ళారని లీలావతి గారు చెప్పారు, మీరు అమ్మాయిని తీసుకొని బయట నుంచి వస్తున్నారేంటి అని సరోజీరావు అడుగుతూ ఉంటుంది. అమ్మాయికి రాత్రంతా జ్వరం అండి,
ఫీవర్ వల్ల డల్ అయిపోయింది, అందుకే బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అవునా అని చెప్పి సరోజీరావు అంటూ ఉంటుంది. రామ్మ రా ఇలా కూర్చో అని సరోజీరావు లహరికి చెప్తూ ఉంటుంది. ఇక లహరి వెళ్ళి సరోజీరావు ముందు కూర్చుంటుంది. ఏం చదువుకున్నావమ్మా అని సరోజీరావు అడుగుతూ ఉంటుంది. ఇక లహరి బీటెక్ చేశానండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఫర్దర్ స్టడీస్ చేయాలనుకుంటున్నావా అని సరోజీరావు అడుగుతూ ఉంటుంది. మా అమ్మ ఇష్టమే, నా ఇష్టం అండి అని లహరి చెప్తూ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచారండి అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య జ్యూస్ తీసుకొని హాల్లోకి వస్తుంది. లహరిని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన లహరి ఇక్కడ ఉందేంటి అని చెప్పి అనన్య మనసులో అనుకుని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవి అనన్యని చూసి, ఏయ్ అనన్య ఏంటి షాకింగ్గా చూస్తున్నావు? ఇక్కడ వింత విడూరం ఏం జరగలేదులే, కానీ ఆ జ్యూస్ తీసుకొచ్చి సరోజీరావు గారికి ఇవ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అనన్య లహరి వైపు చూస్తూ సరోజీరావుకి జ్యూస్ ఇస్తుంది. ఇక జ్యూస్ తాక్కుంటూ కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ లహరి, మా అబ్బాయి దినేష్ నీకు నచ్చాడా అని సరోజీరావు అడుగుతూ ఉంటుంది. ఇక లహరి తలదించుకుంటుంది. అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది. మా అమ్మాయికి మేము ఎంత చెప్తే అంతేనండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. మా అబ్బాయికి కూడా మేము ఎంత చెప్తే అంతేనండి అని సరోజీరావు చెప్తూ ఉంటుంది. అమ్మాయి అబ్బాయి ఏమైనా మాట్లాడుకుంటారా అని చెప్పి అడుగుతూ ఉంటే, మాట్లాడటానికి ఏముంటుందమ్మా, అంతా మీరు మాట్లాడారు కదా అని చెప్పి లహరి అంటుంది. నా ఒపీనియన్ కూడా సేమ్ మామ్ అని చెప్పి దినేష్ చెప్తూ ఉంటాడు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరికొకరు నచ్చినట్టేనా అని చెప్పి సరోజీరావు అడుగుతూ ఉంటుంది. నాకు ఓకే మామ్ అని చెప్పి అబ్బాయి చెప్తూ ఉంటాడు. అమ్మ లహరి నీకు కూడా ఓకేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే లహరి టెన్షన్ పడుతూ తల అడ్డంగా ఊపుతుంది. అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చేశాడంట, అయితే పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించాలి అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది. సరే సరోజీరావు గారు, పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించి మీకు కబురు పంపుతాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. మీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మీ అమ్మాయి ఎప్పుడు మా ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము అని సరోజీరావు చెప్తూ ఉంటే, మా పైన అంత నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ సరోజీరావు గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక మేము వెళ్ళొస్తాము ఆనంద భైరవి గారు అని సరోజీరావు చెప్తూ ఉంటుంది. సరే అండి అని చెప్పి సరోజీరావు అంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి లహరిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. లహరి ఇప్పుడు నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నిజమే చెప్తున్నానమ్మా, బ్యూటీ పార్లర్కి వెళ్ళాను అని లహరి చెప్తూ ఉంటుంది. నిన్ను ఇలా అడిగితే చెప్పేలా లేవు, ఎలా నిజం తెలుసుకోవాలో నాకు తెలుసు అని ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి లీలావతి దగ్గరకు వెళ్ళి, అక్క లహరికి పెళ్లి కుదిరితే గుడికి వస్తానని మొక్కుకున్నాను, గుడికి వెళ్ళొస్తానక్క అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి గుడికి బయలుదేరుతుంది. మరోవైపు శరణ్య కూడా దిక్కు తోచని పరిస్థితిలో రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే గుడి కనిపిస్తుంది. ఆ దేవుడే నా సమస్యకు పరిష్కారం చూపించాలి అని చెప్పి శరణ్య మనసులో అనుకుని గుడిలోకి వెళ్తుంది. శరణ్య దేవుణ్ణి చూసుకుంటూ, భగవంతుడా ఇప్పుడు ఈ సమయంలో నేను మెట్టింటిలో అడుగు పెట్టాలా? నా మెడలో తాళి కట్టిన నా భర్తే నన్ను వదిలించుకోవాలని ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇప్పుడు నేను మెట్టినింటికి వెళ్ళాలా, లేకపోతే పుట్టినింటికి వెళ్ళాలా? పుట్టినింటికి వెళ్తే నా సమస్య తీరకపోగా నా తల్లిదండ్రులకు పెద్ద సమస్య తెచ్చిపెట్టిన దాన్ని అవుతాను. ఇప్పుడు నువ్వే నాకు పరిష్కారం చూపించాలి అని చెప్పి శరణ్య దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి కూడా అదే గుడికి వస్తుంది. ఇక ఆనంద భైరవి గుళ్ళోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. శరణ్య దాహంగా ఉంది అని చెప్పి దగ్గరలో ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది. ఇంకా శరణ్య వాటర్ తాగి మళ్ళీ గుళ్ళోకి వెళ్తూ ఉంటే వెనుక నుంచి ఎవరో శరణ్యను పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. శరణ్య భుజంపై ఎవరో చెయ్యి వేస్తారు. శరణ్య వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా విశ్వనాథం ఉంటాడు. శరణ్య విశ్వనాథాన్ని చూసి నానా అని చెప్పి హక్ చేసుకుంటుంది. అమ్మ శరణ్య నువ్వేంటి ఇక్కడున్నావు? అల్లుడు గారితో హనీమూన్కి వెళ్తున్నానని ఫోన్ చేసి చెప్పావు కదా. ఆనందకు కూడా నిన్న ఫోన్ చేస్తే హనీమూన్ నుంచి ఇంకా రాలేదని చెప్పింది అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. శరణ్య విశ్వనాథాన్ని హక్ చేసుకొని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. అమ్మ శరణ్య ఇలాంటి కష్టం వస్తే కనీసం నాకు ఒక్క ఫోన్ అయినా చేయలేదేంటి అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. ఏమని చెప్పను నాన్న, నా బాధ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టమంటారా అని చెప్పి శరణ్య విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది.
అసలు అల్లుడు ఇలా ఎందుకు చేస్తున్నాడమ్మా అని చెప్పి విశ్వనాథం సరే నేను అడుగుతూ ఉంటాడు. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించారంటున్నానా, ఆ అమ్మాయి ప్రేమ వల్ల ఉండి ఇలా చేస్తున్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. అల్లుడు గారు మారిపోయారు, నిన్ను సంతోషంగా చూసుకుంటున్నారని చెప్పి మేము ఇప్పుడే దేవుడికి మొక్కు తీర్చుకోవడానికి గుడికి వచ్చామమ్మా. ఆ దేవుడు ఇలా చేశాడేంటి, పద ఇప్పుడే ఆనందకు విషయం చెప్దాం అని చెప్పి విశ్వనాథం శరణ్యను తీసుకొని ఆనంద భైరవి ఇంటికి వెళ్తాడు. కోపంగా ఆనంద ఆనంద అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లీలావతి బయటికి వచ్చి ఆనంద గుడికి వెళ్ళిందన్నయ్య గారు, ఇంకా రాలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, నువ్వేంటి ఒక్కదానివే వచ్చావు, దర్శన్ బాబు ఎక్కడా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. మీ దర్శన్ బాబు ఏం చేశాడో తెలుసా, నా కూతురు సరే నేను వ్యభిచారం కేసులో అరెస్ట్ చేపించాడు అని చెప్పి విశ్వనాథం రాజేశ్వరరావు కోటేశ్వరరావు పై కోపం పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంద వచ్చి అన్నయ్య ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దర్శన్ బాబు ఏం చేశాడో తెలుసా అమ్మా, సరే నేను హనీమూన్ పేరుతో తీసుకెళ్ళి వ్యభిచారం కేసులో అరెస్ట్ చేపించాడు అని చెప్పి విశ్వనాథం ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు. అన్నయ్య దర్శన్ అలాంటి పని చేశాడా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. నేను చెప్పేది నిజమేనమ్మా, సరేనే చెప్పింది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.